దేశవ్యాప్తంగా ఎటు చూసినా ఉత్సవ శోభే. ఊరువాడ రాములవారి పెళ్లికి ముస్తాబైంది. అయోధ్య మొదలు ప్రతి చోట రామనామం మార్మోగుతోంది. రాములవారి కళ్యాణ శోభతో భద్రాచలం వెలిగిపోతోంది. ఉదయం 10:30 మిథిలా స్టేడియంలో కళ్యాణం ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం అభిజిత్ నగ్నంలో వధూవరులకు జీలకల బెర్లం ఉంటుంది. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలంలో 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణం వీక్షించేందుకు స్టేడియంలోని 24 సెక్టార్లలో ఎల్ఈడీ స్క్రీన్లు, అలాగే టీటీడీ తరఫున కూడా రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కళ్యాణం సందర్భంగా భక్తులకు పంపిణీ చేసేందుకు 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. భక్తులకు వేసవి వేడి నుంచి ఉపశమనం లభించేలా మిథిలా స్టేడియంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు చలవ పందుళ్లు వేశారు. భారీ ఏసీలు, కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. అభిజిత్ లగ్న ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత భక్త రామదాసు చేయించిన 3 సూత్రాల తాళిని అమ్మవారికి ధరింపజేస్తారు. ఆ తర్వాత తలంబ్రాల ఘట్టం కూడా వైభవంగా జరుగుతుంది. భద్రాచలంలో కళ్యాణానికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తుల సందడి ఎలా ఉంది, ఆ విశేషాలన్నీ కూడా టీవీ9 ప్రతినిధి నారాయణ వివరిస్తారు. భద్రాచలం సీతారామ స్వామి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నంలో జరగబోతున్నటువంటి ఈ కళ్యాణ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. 10:30 నుంచి 12:30 వరకు మిథిలా కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకకు మిథిలా స్టేడియం, భద్రాచలం పట్టణం, ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, వివిధ సెక్టార్లలో ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి ఎటు చూసినా రామనామ స్మరణంతో భక్త జనసంద్రంగా భద్రాచలం పుణ్యక్షేత్రం నిండిపోయింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు ప్రముఖులు రానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ సెక్టార్లలో మొత్తం మిథిలా స్టేడియానికి సంబంధించి 24 సెక్టార్లను ఏర్పాటు చేయడం జరిగింది. సెక్టార్లలో భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మజ్జిగ, మంచినీళ్లు సరఫరా చేసే విధంగా భారీ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నటువంటి మిథిలా కళ్యాణ మండపానికి సంబంధించి ఎదురుగా సీఎంతో పాటు ఇతర ప్రముఖులు కూడా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కళ్యాణం ముగిసిన తర్వాత ముత్యాల తలంబ్రాలకు సంబంధించి పట్టణంలో ఆలయ పరిసరాల్లో మొత్తం 80 కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా ముత్యాల తలంబ్రాలు, స్వామివారి ప్రసాదం లడ్డు కూడా అందజేయనున్నారు. దీనికి సంబంధించి 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాల ముత్యాల తలంబ్రాలను కూడా ఆలయ అధికారులు సిద్ధం చేశారు. భద్రాచలం రామాలయం సంబంధించినటువంటి సీతారాముల కళ్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. చెప్పండి, స్వామివారి కళ్యాణాన్ని ఇక్కడ దగ్గరుండి వీక్షిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారు? మాది నెల్లూరు నుంచి వచ్చాను నేను. నా వయసు 14 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 53 కళ్యాణాలు చూశాను. ఇది నాది 53వ కళ్యాణము. ముక్కోటి ఏకాదశి మహాపర్వదినాన 8 ముక్కోటి చూశానమాట. ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. నభూతో నభవిష్యందరంగా ఇక్కడ గవర్నమెంట్ వారు కూడా అద్భుతంగా ప్రతి సంవత్సరం అద్భుతంగా చేస్తూ ఉంటారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారనమాట. అందువల్ల రాముని గాన ఒక పర్యాయం, అందులో ఆదివారం శ్రీరామనవమి రావడం చాలా అరుదు. రామ జననము ఆదివారం అట. అందువల్ల రామజననం ఆదివారం రోజు ఎప్పుడైతే భద్రాద్రిలో గోదావరిలో స్నానం చేసి భద్రగిరి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రామకళ్యాణం ఎప్పుడైతే తిలకిస్తారో వాడికి మోక్షం వస్తుంది. జై శ్రీరామ్! భద్రాచలం సీతారాముల కళ్యాణానికి భద్రాచలం కళ్యాణ శోభ సంతరించుకుంది. కడు రమణీయంగా, కమనీయంగా జరగబోతున్నటువంటి కళ్యాణ వేడుకను కన్నులారా వీక్షించడానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వచ్చారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కళ్యాణ వేడుక ప్రారంభం కాబోతుంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 భద్రాచలం.